ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎందుకంటే మీకు నచ్చిన 5 స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇక స్టాక్స్ విషయానికి వస్తే ప్రతి డెవలప్మెంట్ ఎకానమీలో ఒక మూమెంట్ వస్తా ఉంటుంది. ఆ టైంలో ప్రజలు తమకు కావాల్సిన బేసిక్ నీడ్స్ కొనడం ఆపేసి తమకి ఏదైతే ఇష్టమో అంటే ముఖ్యంగా లగ్జరీ విషయాలు వాటిని కొనడం స్టార్ట్ చేస్తారు. మన ఇండియా ఇప్పుడు సరిగ్గా ఆ గ్రోత్ మొమెంటం లోనే ఉందండి. కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం చూద్దాం. ఒకప్పుడు కేవలం నార్మల్ మోటార్ సైకిల్ కొన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలనుకుంటుంది. అదే విధంగా ఒకప్పుడు ఊర్లో ఉండే లోకల్ జ్యువెలరీ షాప్ దగ్గర గోల్డ్ కొన్న పెళ్లిళ్లు ఇప్పుడు తనిష్క్ వైపు వెళ్తున్నాయి. అదే విధంగా టీనేజర్స్, ముఖ్యంగా లోకల్ స్టోర్ లో షాపింగ్ చేసిన టీనేజర్ ఇప్పుడు జుడియో లాంటి షాప్స్ వైపు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు అరుదుగా ట్రీట్ గా ఉన్న పిజ్జా ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎకనామిస్టులు ఈ కేటగిరీకి ఒక పేరు పెట్టారండి, అదే కన్జ్యూమర్ డిస్క్రిషనరీ. ప్రజల దగ్గర ఎక్స్ట్రా మనీ ఉన్నప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా ఈ డిస్క్రిషనరీ కన్జ్యూమ్ కింద వస్తుందండి. ఉదాహరణకు కార్స్, బైక్స్, జ్యువెలరీ, బ్రాండెడ్ క్లాత్స్, రెస్టారెంట్స్, అప్లయన్సెస్, ట్రావెల్ మొదలైనవి అనమాట. ఇది జనరల్ కన్జ్యూమర్ స్టాపుల్స్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. సోప్స్ అండ్ సాల్ట్ లాంటివి సిచ్యువేషన్ ఏదైనా సరే జనాలు ఖచ్చితంగా కొంటారు. కానీ ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది ఇన్కమ్ పెరిగినప్పుడు మాత్రమే చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. అలాగే టైమ్స్ హార్డ్ గా ఉన్నప్పుడు అంతే ఫాస్ట్ గా పడిపోతుంది. ఇండియా యొక్క జీడిపిలో ప్రైవేట్ కన్జంప్షన్ దాదాపు ఇప్పటికే 55 to 60% డ్రైవ్ చేస్తుంది. ఇందులో ఈ డిస్క్రిషనరీ స్లైస్ అనేది యంగ్ పాపులేషన్ ద్వారా ఉంది. పెరుగుతున్న అర్బన్ ఇన్కమ్ అండ్ బ్రాండ్స్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ వైపు వస్తున్న కల్చరల్ షిఫ్ట్ వల్ల మోస్ట్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్న పార్ట్ ఇది. కానీ ఇక్కడ ఇన్వెస్టర్స్ ముందు ఒక ఛాలెంజ్ ఉందండి. కన్జ్యూమర్ డిస్క్రిప్షన్ అనేది కేవలం ఒక సింగిల్ సెక్టార్ కాదు, ఇది ఒక డజన్స్ సెక్టార్ యొక్క కలయిక. అందుకే మనం ఈ రోజు ఒక యూస్ఫుల్ వర్క్ చేసాం. ఈ డిస్క్రిప్షనరీ వరల్డ్ లో ఉన్న 5 వేరు కార్నర్స్ నుండి 5 కంపెనీలు పిక్ చేసుకున్నాం. ఇండియా యొక్క కన్జ్యూమర్ డిస్క్రిప్షనరీ ఎకో సిస్టమ్ లో ఉన్న ఆ 5 కంపెనీల గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. ఇక స్టాక్స్ లోపలికి వెళ్తే మన ఈ లిస్ట్ లో మొదటి కంపెనీ ఐచర్ మోటార్స్. మనందరికీ చాలా ఇష్టమైంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న బ్రాండ్. మనకి ఈ కంపెనీ ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్న పాత మోటార్ సైకిల్ బ్రాండ్ ని భూమి పైన అత్యంత ప్రాఫిటబుల్ 2 వీలర్ బిజినెసెస్ లో ఒకటిగా సక్సెస్ఫుల్ గా టర్న్ అరౌండ్ చేసింది. ఐచర్ మోటార్ కి రాయల్ ఎన్ఫీల్డ్ ఓన్ ఉంది అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాలోనే ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్ ను డామినేట్ చేస్తుంది. డిస్క్రిషనరీ షిఫ్ట్ కి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఒక కమ్యూటర్ బైక్ అనేది కేవలం ట్రాన్స్పోర్ట్, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక ఆస్పిరేషన్, లైఫ్ స్టైల్ అండ్ ఒక ఐడెంటిటీ లాగా ఉంటుంది. ఈ డిస్టింక్షన్ అంతా కూడా ఎకనామిక్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. FY26 లో ఐచర్ రికార్డు రెవెన్యూ దాదాపుగా 234.08 బిలియన్ గా, అంటే 24% అప్ తో, అండ్ ప్రాఫిట్స్ కూడా 55.15 బిలియన్ 17% అప్ తో డెలివరీ చేసిందండి. రాయల్ ఎన్ఫీల్డ్ వరుసగా రెండో ఏడాది కూడా 1.2 మిలియన్స్ పైగా మోటార్ సైకిల్స్ ని సేల్ చేసింది. 22% అప్ ఉంది. అయితే వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 24%, ROCE 30.5% గా రికార్డ్ చేసింది. ఇక్కడ ఒక జెన్యూన్ టైల్ విండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కోర్ సెగ్మెంట్ అయిన 350cc లోపు మోటార్ సైకిల్స్ పై GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రీసెంట్ గా తగ్గించడం డిమాండ్ బాగా బూస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల రికార్డ్ ఫెస్టివల్ సీజన్ సేల్స్ ని పోస్ట్ చేసింది. ఐచర్ తన కెపాసిటీని 1.46 మిలియన్ యూనిట్ల నుండి 2 మిలియన్ కి ఎక్స్పాండ్ చేయడానికి సుమారు 9.58 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంతేకాదు ఫ్లయింగ్ ఫ్లీ పేరుతో ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని కూడా లాంచ్ చేసింది. అయితే ఈ కంపెనీలో ఉన్న కొన్ని కీ రిస్క్లు ఏంటంటే వాల్యుయేషన్స్ అండ్ సిక్లికాలిటీ. ఒక ఏడాదిలో స్టాక్ సుమారు 56% పెరిగిన తర్వాత ప్రస్తుతం దాదాపు 41 టైమ్స్ ఎర్నింగ్స్ వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే ఇది ఫ్యూచర్ లో వచ్చే సక్సెస్ ని చాలా వరకు ముందుగానే ప్రైసింగ్ చేసుకుంది. 2 వీలర్స్ అనేవి ఒక సిక్లికల్ డిస్క్రిషనరీ పర్చేజ్ కాబట్టి మార్కెట్ డౌన్ అయినప్పుడు లేదా ఇబ్బందులు ఉన్నప్పుడు హౌస్ హోల్డ్స్ ముందుగానే వాయిదా వేసే మొదటి ఖర్చు ఇదే అవుతుంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 7,751 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ జస్ట్ 5.85% మాత్రమే తగ్గింది. మన లిస్ట్ లో రెండో కంపెనీ టైటాన్. ఇది ఇండియన్స్ చేసే డిస్క్రిషనరీ ఖర్చుల్లో మోస్ట్ పాపులర్ అయిన గోల్డ్ ద్వారా ప్రాఫిట్ పొందుతున్న కంపెనీ. టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటాన్ తనిష్క్ ను ఓన్ చేసుకుంది. స్థానిక గోల్డ్ స్మిత్ నమ్మకం మీద దశాబ్దాలుగా శతాబ్దాలుగా నడిచిన మార్కెట్ లో బ్రాండెడ్ హాల్ మార్క్ చేసిన ఫిక్స్డ్ ప్రైస్ జ్యువెలరీ ని అస్పిరేషనల్ గా మార్చి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఈ జ్యువెలర్ కంపెనీ. మీరు గమనిస్తే మన ఇండియన్ జ్యువెలరీ మార్కెట్ చాలా ఎర్రర్ గా ఉంటుంది. ఇప్పటికీ కూడా లార్జ్ గా ఉన్నప్పటికీ అనార్గనైజ్ గానే ఉంది. ప్రతి సంవత్సరం ఇందులో కొంత భాగం టైటాన్ లాంటి ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ వైపు షిఫ్ట్ అవుతుంది. ప్రస్తుతం టైటాన్ దగ్గర దాదాపు 8.5% షేర్ ఉందండి అండ్ ఇంకా గ్రో అవుతుంది. కంపెనీ FY26 ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. టోటల్ సేల్స్ మార్చ్ 2025 లో 60,456 crores నుంచి మార్చి 2026 కి 87,584 crores కి రికార్డ్ చేసింది. ఇక ప్రాఫిట్ కూడా 52% జంప్ అయ్యి 50.73 బిలియన్ కు తాకింది. ఇందులో జ్యువెలరీ డివిజన్ ఇంకా ఫాస్ట్ గా గ్రో అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ దాదాపు 65% సర్జ్ అయినప్పటికీ హయ్యర్ యావరేజ్ సెల్లింగ్ ప్రైసెస్, ఎక్స్చేంజ్ స్కీమ్స్ అండ్ తమ బ్రాండ్ స్ట్రెంగ్త్ ని యూజ్ చేసి కస్టమర్లతో షాపింగ్ చేయించడంలో టైటాన్ బాగా సక్సెస్ అయింది. అంతేకాదు గల్ఫ్ లో దమాస్ జ్యువెలరీ
జ్యువెలరీలో మెజారిటీ స్టేక్ ని ఎక్వైరీ చేయడం ద్వారా అండ్ ఇండియన్ డయాస్పోరా కోసం తనిష్క్ ని స్టోర్స్ ని పుష్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ గా కూడా ఎక్స్పాండ్ అయింది. అయితే ఈ కంపెనీలో కొన్ని కీ రిస్క్లు ఉన్నాయి. ఈ స్టాక్ ప్రస్తుతం దాదాపు 26 టైమ్స్ బుక్ వాల్యూ వద్ద ట్రేడ్ అవుతుంది. జ్యువెలరీ బిజినెస్ అనేది గోల్డ్ ప్రైసెస్ పెరిగినా లేదా తగ్గినా రెండు వైపులా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. గోల్డ్ ప్రైస్ అకస్మాత్తుగా పడిపోతే అది డిమాండ్ ని అండ్ ఇన్వెంటరీ వాల్యూస్ ని దెబ్బతీస్తుంది. టైటాన్ యొక్క వాచెస్ అండ్ ఐవేర్ బిజినెస్ కొంత బ్యాలెన్స్ ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం టోటల్ ప్రాఫిట్ లో ఓవర్వెల్మింగ్ మెజారిటీ జ్యువెలరీని డ్రైవ్ చేస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 4747 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇయర్ హై అంటే 52 వీక్స్ అండి జస్ట్ స్టాక్ 0% ఆల్ టైమ్ హై లో ఉందని అర్థం చేసుకోవచ్చు. మన లిస్ట్ లోని మూడో కంపెనీ ట్రెంట్. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి. ఇండియాలో రీటైలర్స్ లో అతి కష్టమైన కోడ్ ని క్రాక్ చేసిన కంపెనీ ఇది. ఎందుకంటారా, చాలా లో ప్రైసెస్ అంటే చీప్ గా లార్జ్ స్కేల్ లో ఫ్యాషన్ అమ్ముతూ కూడా మంచి ప్రాఫిట్ సంపాదించడమే దీని యొక్క కోడ్ క్రాకింగ్. టాటా గ్రూప్ కంపెనీ అయిన ఈ ట్రెంట్ ప్రీమియం ఎండ్ లో వెస్ట్ సైడ్ ని, అంతకంటే ముఖ్యంగా వాల్యూ ఎండ్ లో జుడియోని నడుపుతుంది. జుడియో చాలా తక్కువ ధరలకే ట్రెండీగా మారే ఫాస్ట్ చేంజింగ్ ఫ్యాషన్స్ ని అమ్ముతుంది. ఇండియాలోనే చిన్న చిన్న టౌన్స్ లో కూడా ఇది ఊహించిన స్పీడ్ తో విపరీతంగా స్ప్రెడ్ అయింది. ట్రెంట్ తన FY26 ఇయర్ ని 318 సిటీల్లో ఏకంగా 1280 పైగా స్టోర్స్ తో క్లోజ్ చేసింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 300 కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేసింది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY26 రెవెన్యూ దాదాపు 200.74 బిలియన్స్ గా నమోదైంది. 17% అప్ నమోదు చేసింది. ఇక కంపెనీ పోస్ట్ చేసిన ప్రాఫిట్ అయితే 17.21 బిలియన్ గా ఉంది. గ్రాస్ మార్జిన్ దాదాపు 44% దగ్గర స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇది వీళ్ళ ప్రైసింగ్ డిసిప్లిన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది కాలంలో ట్రెంట్ స్టాక్ సుమారు 19% డౌన్ అయింది. ఇది డిస్క్రిషనరీ స్పేస్ లో పడిపోయిన కొద్దిపాటి నేమ్స్ లో ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే సంవత్సరాల తరబడి సూపర్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత స్టాక్ ఒక వాల్యుయేటింగ్ సీలింగ్ ని తాకింది. అంతేకాకుండా దూకుడుగా స్టోర్స్ ను ఓపెన్ చేయడం వల్ల డిప్రిసియేషన్ ఏకంగా 52% సర్జ్ అయింది. దీనివల్ల రెవెన్యూ గ్రోత్ 17% తో పోలిస్తే FY26 ప్రాఫిట్ గ్రోత్ కాస్త 12% తో వెనకబడింది. అలాగే ఇతర వన్ ఇన్కమ్ లైన్స్ కూడా నార్మలైజ్ అయినాయి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 2939 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. చెప్పుకున్నాం కదా 52 వీక్స్ అండ్ స్టాక్ 22% కరెక్షన్ లో దొరుకుతుంది. మన లిస్ట్ లో నాలుగో కంపెనీ ఇండియాలో పెరుగుతున్న ఈటింగ్ అవుట్ అండ్ ఆర్డరింగ్ ఇన్ ఎపటైట్ ని క్యాపిటలైజ్ చేస్తున్న మన జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ అండి. జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ అనేది మన ఇండియాలో డామినోస్ పిజ్జా కి మాస్టర్ ఫ్రాంచైజీ. అంతేకాదు ఇది పొపైస్ అండ్ డన్కిన్ డొనట్స్ బ్రాండ్స్ ని కూడా రన్ చేస్తుంది. క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ అనేవి ఒక క్లాసిక్ డిస్క్రిషనరీ కేటగిరీ. పిజ్జా అనేది నీడ్ కాదు, ఇప్పుడు ప్యూర్ వాంట్ అని చెప్పుకోవచ్చు. డిస్పోజల్ ఇన్కమ్ పెరిగినప్పుడు అండ్ కన్వీనియన్స్ అండ్ డెలివరీ వైపు షిఫ్ట్ అయినప్పుడు దీనికి డిమాండ్ డైరెక్ట్ గా పెరుగుతుంది. జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ ఓవరాల్ గా 3400+ స్టోర్స్ ని నెట్వర్క్ ని ఆపరేట్ చేస్తుంది అండ్ ఒక పవర్ఫుల్ డెలివరీ అండ్ టెక్నాలజీ బ్యాక్ బోన్ కూడా బిల్డ్ చేసింది. ఇక కంపెనీ FY26 మనం చూసుకుంటే కనుక రెవెన్యూ 17% పెరిగి దాదాపు 95.13 బిలియన్ కు చేరింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా మోర్ దాన్ డబుల్ అయ్యి 105% గ్రోత్ తో 4.44 బిలియన్ తాకింది. దీనికి గల మెయిన్ రీజన్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవటం అండ్ డామినోస్ ఇండియా సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ హెల్దీ లెవెల్స్ కి రికవరీ అవటమే. కంపెనీ దగ్గర వందలాది కొత్త స్టోర్స్ ని యాడ్ చేయడానికి ఒక అగ్రెసివ్ ప్లాన్ కూడా ఉంది. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన ట్యాక్స్ బెనిఫిట్ ని మెనూ ప్రైస్ రిడక్షన్ రూపంలో కస్టమర్స్ కి పాస్ ఆన్ చేసి వాల్యూమ్ కూడా డ్రైవ్ చేసుకుంటుంది. అయితే కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి కంపెనీలో. ర్యాపిడ్ ఎక్స్పాన్షన్స్ అండ్ టర్కీ బిజినెస్ సంబంధించిన డెట్ ఫండెడ్ ఎక్విజిషన్ వల్ల క్యాపిటల్ బ్లాక్ అవడంతో కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ దాదాపు 10 to 11% పడిపోయింది. క్వార్టర్లీ ప్రాఫిట్స్ కూడా కాస్త వాల్టల్ గా ఉన్నాయి. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 428 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 36% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. మన ఈ లిస్ట్ లో లాస్ట్ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్ అండి. నాకు పర్సనల్ గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఇది లోయర్ వేర్ లాంటి అన్గ్లామరస్ ప్రొడక్ట్స్ అమ్మినప్పటికీ చాలా లగ్జరీ బ్రాండ్స్ కూడా అసూయపడే రేంజ్ లో రిటర్న్స్ సంపాదిస్తున్న కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్ అనేది జాకీ అండ్ స్పీడో బ్రాండ్లకి ఎక్స్క్లూజివ్ ఇండియన్ లైసెన్సీ. ఇన్నర్ వేర్ అండ్ ఎథ్లెజర్ అనేవి లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ లో డిస్క్రిషనరీ స్వీట్ స్పాట్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి. ఇండియన్స్ ఎక్కువ సంపాదించినప్పుడు వాళ్ళు అన్బ్రాండెడ్ బేసిక్స్ నుండి బ్రాండెడ్ అండ్ బెటర్ డిజైన్ అండ్ మోర్ కంఫర్టబుల్ ప్రొడక్ట్స్ కి అప్గ్రేడ్ అవుతారు. అలాగే వాటిని ఎక్కువగా కూడా కొంటారు. పేజ్ ఇండస్ట్రీస్ తన ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్ నెట్వర్క్ ద్వారా ఈ షిఫ్ట్ ని లాంగ్ ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్ గా క్యాష్ చేసుకుంటుంది. ఈ బిజినెస్ యొక్క క్వాలిటీ నిజంగా ఎక్సెప్షనల్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రిటర్న్ ఆన్ ఈక్విటీ దాదాపు 54%, ROC సుమారుగా 64% గా ఉంది. ఇది పేజ్ ఇండస్ట్రీస్ ని ఇండియాలో మోస్ట్ క్యాపిటల్ ఎఫిషియెంట్ కంపెనీస్ లో ఒకటిగా నిలబెడుతుంది. కంపెనీ కంప్లీట్ గా డెట్ ఫ్రీ కంపెనీ, సాలిడ్ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా జాకీ దీన్ని ఇంటర్నేషనల్ లైసెన్స్ ఆఫ్ ది డెకేడ్ గా అనౌన్స్ చేసింది. ఇవన్నీ ఒక డీప్ అండ్ డ్యూరబుల్ మోట్ ఉన్న కంపెనీకి పర్ఫెక్ట్ హాల్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కంపెనీలో ఇష్యూ ఏంటంటే FY26 రెవెన్యూ గ్రోత్ కేవలం 6% మాత్రమే గ్రో అయింది అండ్ ప్రాఫిట్లు కూడా జస్ట్ 5% మాత్రమే పెరిగింది. చాలా హై వాల్యుయేషన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఈ కంపెనీకి గ్రోత్ చాలా మోడరేట్. అంతేకాకుండా ఈ ఇయర్ లో మార్జిన్స్ కూడా కంప్రెస్ అయ్యాయి. ఈ స్టాక్ ప్రస్తుతం దాదాపు 30 టైమ్స్ బుక్ వాల్యూ వద్ద ట్రేడ్ అవుతుంది అండ్ దాని ఆల్
టైమ్ హైస్ నుండి కాస్త పడిపోయింది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 40,000 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 18% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 స్టాక్స్ కూడా కాస్త ప్రీమియం గానే దొరుకుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడు కొనకపోయినా సరే వీటిని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.